హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ది గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎప్పుడు ఒక ఐపీఓ తోటి కంపెనీ మన ముందుకు వస్తుంది అని అంటే వెంటనే మన ఇన్వెస్టర్గా మన తీరు ఎలా ఉంటుంది ఆలోచనలోనే ఈ కంపెనీ యొక్క స్టాక్స్లోని మనం కానీ ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ ఐపీఓకి లిస్టింగ్ అయిన రోజు మనం ఎంతో ఒక లిస్టింగ్ గెయిన్స్ తోటి దీని నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. ఇది చాలా షార్ట్ కట్ కదా మనకి గెయిన్స్ రావడానికి అని అందరం అనుకుంటాం. కానీ ఈ ఐపీఓ వెనకాతల అసలు మ్యాక్రో లెవెల్ పిక్చర్లోని ఒక క్యాపిటల్ మార్కెట్స్ ఒక కంపెనీ ఐపీఓకి వస్తుంది అనగా అసలు ఎలా చూస్తారు, అక్కడ ఉండే లెవెల్ వేరేగా ఉంటుంది. ఏ సెక్టార్స్ నుంచి అసలు ఎంతవరకు ఇన్ఫ్లోస్ వస్తుంది, ఎటువంటి సెక్టార్లో ఏ కంపెనీస్ వాళ్ళ యొక్క ఐపీఓస్తో మన ముందుకు వస్తున్నాయి అని అంటే వీళ్ళు పబ్లిక్ని ఎదుర్కోవడానికి వాళ్ళ బిజినెస్ అనేది చాలా మెచ్యూర్డ్గా ఉంటుందా లేదా, అండ్ ఇటువంటి క్యాపిటల్ మార్కెట్స్ నుంచి ఐపీఓకి వెళ్ళిన కంపెనీస్లోని ఎటువంటి గ్రోత్ స్టోరీస్ అనేవి మనం చూడగలుగుతాం. ఇటువంటి వివిధ రకాల విషయాలు అనేవి మన ముందుకు వస్తూనే ఉంటాయి. ఆర్థిక సంవత్సరం 2026లోనే మన ముందుకి 108 కంపెనీస్ దాదాపుగా 1,76,000 కోట్లని ఐపీఓ రూట్ ద్వారా ఫండ్స్ అనేవి రేస్ చేసినట్టుగా తెలుస్తుంది స్టాటిస్టిక్స్ ఆధారంగా. అండ్ దాంట్లోని ఇన్వెస్టర్ పరంగా అసలు లిస్టింగ్కి తర్వాత వచ్చిన ప్రీమియం అనేది ఈ సంవత్సరం 8% మాత్రమే ప్రీమియం లిస్టింగ్ అనేది చూశారు. దానికి ముందు 28% వరకు ఉండేది. అయితే ఇది ఎలా తగ్గిపోయింది? ఇంతకుముందు ఏదైతే హైప్లోని మన ఇన్వెస్టర్స్ అందరూ బతికేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. ఒక ఐపీఓతో కంపెనీ మన ముందుకు వస్తుందని అంటే దాని వెనకాతలు ఉండే బిజినెస్ ఏంటి, వాళ్ళ యొక్క క్యాష్ ఫ్లోస్ బలంగా ఉన్నాయా లేదా, ఇటువంటి వివిధ రకాల పరిమితుల్ని చూసుకున్న తర్వాతే ఐపీఓస్ని ఇవాల్యుయేట్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తున్నారు. కాకపోతే మన ప్రైమరీ మార్కెట్స్లోని ఈ సంవత్సరం పూర్తయ్యేలోపు ఇంకొక అంటే దాదాపుగా 4 లక్షల కోట్ల వరకు మనకి డబ్బులు అనేవి ఐపీఓ రూట్ ద్వారా రేజ్ అవుతాయని తెలుస్తుంది. సో ఈ వీడియోలోని మేము మీ ముందుకి 2 ముఖ్యమైన కంపెనీస్ వాటి యొక్క ఐపీఓ తోటి త్వరలోనే రాబోతున్నాయి అనే విషయాన్ని, ఎటువంటి డేట్స్ అనేది ఇంకా మనకి డిస్క్లోజ్ అవ్వలేదు కానీ, అనౌన్స్మెంట్స్ చేయలేదు కానీ, అంతకుముందే మనం ఆ బిజినెస్ గురించి ఎంతో కొంత తెలుసుకుంటే ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలా లేదా, ఎటువంటి తీరులో మనం దాన్ని ఇవాల్యుయేట్ చేయాలి అని ఒక అవగాహనకి వచ్చేస్తాం కదా. అందుకే వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అయితే వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఏం చేయాలి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఎప్పటికప్పుడు ఉండే అప్డేట్స్ అండ్ మార్కెట్స్కి సంబంధించి ప్రతి ఒక్క విషయం మీ యొక్క ఈ ఛానల్ ద్వారా మేము మీకు అందిస్తాం. నేను సిహిరణ్ మేరీ. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏవైతే 2 కంపెనీస్ దాటి యొక్క ఐపీఓస్ తోటి మనం ముందుకి ఇటీవలే రాబోతున్నాయో ఆ 2 కంపెనీస్ గురించి. అయితే మొట్టమొదటి కంపెనీ ఏంటి, ఎన్ఎస్సి. సో మనందరికీ తెలిసిందే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళు మన ముందుకి వాళ్ళ యొక్క ఐపీఓ ద్వారా చాలా సింపుల్ గా చెప్పాలి అని అంటే 14.89 crores వాళ్ళ యొక్క షేర్స్ తోటి రాబోతున్నారు. అయితే ఇది ఫ్రెష్ ఇష్యూ, ఆఫర్ ఫర్ సేల్ అంటే ఆఫర్ ఫర్ సేల్ ఏమవుద్ది, ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క షేర్స్ ని అమ్మేసి డబ్బులు అనేవి వాళ్ళు తీసుకుని ఎగ్జిట్ అవుతారు. అయితే ఈ పర్టికులర్ కంపెనీ గురించి ఇప్పుడు మనం బిజినెస్ వివరాలని చూద్దాం. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా మన దేశంలోని అతి పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్. సో వీళ్ళు ఎటువంటి సెగ్మెంట్స్ లోని ఆపరేట్ చేస్తారు, క్యాష్ మార్కెట్స్ కి మొదలుకొని ఈక్విటీ డిరైవేటివ్స్, కరెన్సీ డిరైవేటివ్స్ అండ్ వివిధ రకాల మల్టీ ఛానల్ సెగ్మెంట్స్ లోని వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి వచ్చే ఆదాయం కేవలం ట్రాన్సాక్షన్స్ నుంచి మాత్రమే వస్తుందా? కాదు. ట్రాన్సాక్షన్స్ నుంచి మాత్రమే కాకుండా వివిధ రకాల తీరుల ద్వారా వస్తున్నాయి. సో ఒకళ్ళు కానీ లిస్టింగ్కి వచ్చినా, లేకపోతే క్యాపిటల్ని రేస్ చేసిన, డేటాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఇచ్చిన, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి టెక్నాలజీ పరంగా సేవలు అందించిన, కనెక్టివిటీ, క్లియరింగ్, ఇటువంటి వివిధ రకాల సేవల నుంచి ఆదాయం అనేది వస్తుంది. రెడ్ సీడ్ రిపోర్ట్ యొక్క ఆధారంగా వీళ్ళ యొక్క క్యాష్ మార్కెట్ అండ్ ఈక్విటీ డెరివేటివ్స్ నుంచి వచ్చిన టర్నోవర్ ఆదాయం బట్టి గత 25 సంవత్సరాలుగా మన దేశంలోని నంబర్ 1 పొజిషన్లోని స్టాక్ ఎక్స్చేంజ్గా వ్యవహరిస్తున్నారు. అయితే వీళ్ళ యొక్క మార్కెట్ డైనమిక్స్ చూసేద్దాం. మార్కెట్ డామినెన్స్ అనేది వీళ్ళే కైవసం చేసుకున్నారు. అంటే వివిధ రకాల సెగ్మెంట్స్లో ఎక్కడ చూసుకున్నప్పటికీ కూడా వీళ్ళు స్టాక్ ఎక్స్చేంజెస్ పరంగా మార్కెట్ లీడర్గానే ఉన్నారు. మొట్టమొదటి క్యాష్ మార్కెట్స్లో దాదాపుగా 92.99 అంటే 93% మార్కెట్ షేర్ని హోల్డ్ చేస్తున్నారు. అలాగే కరెన్సీ ఆప్షన్స్లో విషయానికి వస్తే 100% వీళ్ళదే మార్కెట్. ఈక్విటీ డెరివేటివ్స్లో, ఈక్విటీ ఫ్యూచర్స్లోని వీళ్ళు దాదాపుగా 99.79% మార్కెట్ షేర్ ని హోల్డ్ చేస్తే, ఆప్షన్స్ లోని వీళ్ళు 75% దాకా మార్కెట్ షేర్ ని హోల్డ్ చేస్తున్నారు. ఇందాక నేను చెప్పినట్టుగానే కేవలం ట్రాన్సాక్షన్స్ నుంచి మాత్రమే కాకుండా వివిధ రకాల ఒక కంపెనీ లిస్టింగ్ కి వెళ్ళినా, ఐపీఓకి వెళ్ళినా అండ్ అక్కడి నుంచి క్యాపిటల్ రేస్ చేసిన, ఇండెక్స్ ప్రోడక్ట్స్ అని అంటూ డేటా సెంటర్, కనెక్టివిటీ, క్లియరెన్స్ అండ్ ఇటువంటి మౌలిక సదుపాయాలు అందించడానికి వివిధ రకాల తీరుల్లోని వీళ్ళ ఆదాయాన్ని సంపాదించుకుంటున్నారు. అండ్ నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టుగానే ఇప్పుడు మన దేశంలోని దాదాపుగా ఈ సంవత్సరం 219 కంపెనీస్ ఐపీఓ రూట్ ద్వారా 1,78,000 కోట్లని ఆల్రెడీ రేస్ చేశాయి. సో ఇది వీళ్ళ జాబితాలోకి చేరుతుంది. ఫినాన్షియల్ వీళ్ళ నంబర్స్ పరంగా కానీ చూస్తే గత సంవత్సరం వీళ్ళకి వచ్చిన మొత్తం ఆదాయం 16,600 crores. అయితే ఇందులోని కోర్ ఆపరేషన్స్ అయిన క్యాష్ అండ్ ఈక్విటీ డెరివేటివ్స్ నుంచి వాల్యూమ్స్ తగ్గడం వల్ల అక్కడ బిజినెస్ సాఫ్ట్ అయినప్పటికీ కూడా నాన్ ట్రేడింగ్ ఇన్కమ్ నుంచి అత్యధికమైన ఆదాయాన్ని సంపాదించుకున్నారు. డేటా సెంటర్స్ నుంచి వచ్చిన ఆదాయం 1,500 కోట్ల నుంచి 2,000 కోట్ల దాకా పెరిగింది గత సంవత్సరంలో. డేటా ఫీడ్ అండ్ టెర్మినల్ సర్వీసెస్ నుంచి 470 crores నుంచి 470 crores దాకా పెరిగింది. లైసెన్సింగ్ చేసే సర్వీసెస్ నుంచి వీళ్ళకి వచ్చిన ఆదాయం 120
140 కోట్ల నుంచి 152 కోట్ల దాకా పెరిగింది. అండ్ ఎబిడా మార్జిన్స్ విషయానికి కానీ వస్తే 68.85% దగ్గర ఉండి ప్యాట్ మార్జిన్స్ కి వస్తే 10,300 crores దగ్గర 51% దాకా ఉంది. అయితే ఎందుకు ఇంతలాగా వీళ్ళ యొక్క ట్రేడింగ్ తగ్గింది అని అంటే సెబీ వాళ్ళు ఎప్పటికప్పుడు పెట్టే ఆంక్షల వల్ల డెరివేటివ్ సెగ్మెంట్ లోని వాల్యూమ్స్ అనేవి తగ్గడం వల్ల దాని నుంచి వచ్చే ట్రాన్సాక్షన్ ఫీజు కూడా తగ్గిపోయింది. దీనితో పాటుగానే సెబీ కేసెస్ లోని కోలొకేషన్ అండ్ డార్క్ ఫైబర్ కేసెస్ వల్ల దాదాపుగా ఈ సంవత్సరం బ్యాలెన్స్ షీట్ లో 1,391 crores దాకా వీళ్ళు ప్రొవిజన్స్ అనేవి ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితికి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు పియర్స్ తో కంపేర్ చేద్దాం. పియర్స్ అంటే ఎవరు? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఎన్ఎస్ఈ అండ్ బిఎస్ఈ మధ్యలోని రెవెన్యూ విషయంగా చూస్తే వీళ్ళకి 16,600 crores ఉంటే వాళ్ళకి 1/4 అంటే 4,387 crores దాకా ఆదాయం అనేది ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ విషయానికి కానీ వస్తే 10,302 crores ఉండేది కాస్త అక్కడ వాళ్ళకి 1/5 అంటే 2,485 crores దాకా ఉంది. ఎబిడా మార్జిన్స్ విషయానికి వస్తే 66.85% ఎన్ఎస్ఈ వాళ్ళదైతే బిఎస్ఈ వాళ్ళది కేవలం 64% ఉంది. ఇవన్నీ ఇట్లా ఉన్నప్పటికీ కూడా గ్రోత్ అవుట్లుక్ ఈ మార్కెట్ లో ఎలాగుంది? రాబోయే 4 సంవత్సరాల పాటు 2030 దాకా క్యాష్ మార్కెట్స్ అనేవి 14 to 16% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లో పెరుగుతూ 473 crores నుంచి 503 crores మధ్యలోనే పెరిగే అవకాశాలు ఎంతగానో కనిపిస్తున్నాయి. ఈక్విటీ డెరివేటివ్స్ కూడా చాలా బలమైన ఎదుగుదలని చూపిస్తుంది. సో ఇక్కడ ముఖ్యంగా ఫ్యూచర్స్ మార్కెట్ చూస్తే 16 to 18% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లో పెరిగి 750 నుంచి 765 lakh crores మార్కెట్ కి ఎదుగుతాయి. ఆప్షన్స్ మార్కెట్ ఏమో 9 to 11% గ్రోత్ ని చూస్తూ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లో 264 lakh crores నుంచి 289 lakh crores దాకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కంపెనీకి ఎటువంటి రిస్క్స్ ఉన్నాయి? రిస్క్ విషయానికి కానీ వచ్చినట్టయితే మొట్టమొదటిది రెవెన్యూ కాన్సన్ట్రేషన్. వీళ్ళకి వచ్చే మొత్తం ఆదాయంలో 78.65 అంటే 79% వీళ్ళకి ట్రాన్సాక్షన్స్ నుంచి వస్తున్నాయి. సో ట్రాన్సాక్షన్స్ నుంచి అందులో కూడా ఆప్షన్స్ మార్కెట్ నుంచి 60.2% దాకా రెవెన్యూ అంటే 9,998 కోట్ల దాకా ఇక్కడ నుంచి ఆదాయం వస్తుంది. సో సెబీ యొక్క రూల్స్ ప్రకారంగా ఈ వాల్యూమ్స్ అనేవి తగ్గిపోతే డైరెక్ట్ గా ప్రాఫిట్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. సో నేనేదో మామూలుగా చెప్పట్లేదండి. గత సంవత్సరంలో యావరేజ్ డైలీ ట్రేడింగ్ వాల్యూమ్ పడిపోవడం వల్ల 14.31% రెవెన్యూ కూడా తగ్గిపోయింది. సో ఇట్లాగా లాభాల మీద ఇమీడియట్ గా ప్రభావం అనేది పడిపోతుంది. అండ్ సెబీ రెగ్యులేటెడ్ ఇండస్ట్రీలోని వీళ్ళు మార్కెట్ లీడర్స్ గా ఉండడం వల్ల సెబీ వాళ్ళు ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ కి ఏదైనా ఒక అప్రూవల్ ఒక లైసెన్సింగ్ తీసుకోవాలని ఎటువంటి ఆంక్షలు పెట్టినా అది వెంటనే వీళ్ళ ప్రాఫిటబిలిటీ మీద పడిపోతుంది. సో ఇది కంపెనీ నెంబర్ 1. కంపెనీ నెంబర్ 2 జియో వాళ్ళు. సో రిలయన్స్ జియో గురించి మనం కానీ మాట్లాడుకోవాలంటే వాళ్ళు మన ముందుకి వాళ్ళ యొక్క ఐపీఓ సైజ్ అని అంటే 27 crores మొత్తం ఫ్రెష్ ఇష్యూ అంటే ఈ పర్టికులర్ ఇన్ఫ్లోస్ ఏవైతే వస్తాయో అవి మొత్తం కంపెనీలోకే తీసుకుంటున్నారు. అండ్ దీనితో ఏం చేయాలని అనుకుంటున్నారు? ఒక 25,500 కోట్లని పక్కన కేటాయించి ఇది వీళ్ళైతే ఏదైతే ఇప్పుడు అప్పులు తీసుకున్నారో కొన్నిటికి టైం వచ్చేసింది రీపే చేయడానికి అండ్ కొన్నిటిని ముందే మనం ప్రీపే చేసుకోవాలి అని అంటూ చెప్తున్నారు. సో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తీసుకున్న ఎగ్జిస్టింగ్ అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంతవరకు కేటాయించుకుని మిగతాదంతా కూడా వీళ్ళ బిజినెస్ లో వేసుకుని ఎక్స్పాన్షన్ తీరులో వెళ్ళాలి అని అనుకుంటున్నారు. రిలయన్స్ జియో వాళ్ళు ఏ బిజినెస్ చేస్తున్నారు? సో మనకి తెలిసినట్టుగానే వీళ్ళు ఒక డిజిటల్ బిజినెస్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయడంతో పాటు వాళ్ళ యొక్క హోల్డింగ్ కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీకి టెలికాం కనెక్టివిటీతో పాటు ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్ సేవలు, 5G సేవలు అండ్ ఇలానే వివిధ రకాల ఇప్పుడు క్లౌడ్ అండ్ ఏఐకి సంబంధించిన డిజిటల్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ అండ్ మౌలిక సదుపాయాలు టెక్నాలజీకి సంబంధించి అన్ని రకాల తీరులో వీళ్ళు సేవల్ని అందించాలి అని అనుకుంటున్నారు. మార్చి 2026 కల్లా వీళ్ళ దగ్గర 52 కోట్ల మంది యాక్టివ్ కస్టమర్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు కేవలం కనెక్టివిటీ మాత్రమే కాకుండా వివిధ రకాల అదర్ సేవలు అంటే వివిధ రకాల మిగతా సేవలు ఏవైతే మొబైల్ కనెక్టివిటీని తీసుకోవచ్చు, ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్ సేవలు కావచ్చు అండ్ అలానే డిజిటల్ సేవలు వీటన్నిటిని కూడా అందిస్తూనే వస్తున్నారు. సో దీంతో ఆగిపోకుండా వీళ్ళకి ఏదైతే 52 కోట్ల కస్టమర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళతో పాటుగా వీళ్ళు ఇంకా ముందుకు వెళ్ళి క్లౌడ్ ని స్కేల్ అప్ చేస్తూ ఏఐ డిజిటల్ ప్లాట్ఫామ్ కి సంబంధించిన సేవలు, 5G అడాప్షన్ ఇవన్నింటినీ కూడా పెంచుకోవాలి అనే ప్రణాళికల్ని వేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఫినాన్షియల్స్ ని మాట్లాడుకుందాం. ఫినాన్షియల్ ఇయర్ 2024లోని వీళ్ళకి 1,09,000 కోట్లు వచ్చింది అండ్ అది కాస్త 1,28,000 కోట్లకి 2025లో పెరిగింది అంటే 17% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. ఇప్పుడు కానీ చూసుకుంటే ఇది కాస్త 1,46,000 కోట్లకి ఆదాయం పెరిగి 14.6% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ని చూపించింది. అండ్ అక్కడ ఇంతవరకు ఎలా పెరిగింది? సబ్స్క్రైబర్ యొక్క బేస్ పెరగడం వల్ల యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ కూడా పెరిగిపోయింది. 5G యొక్క అడాప్షన్ పెరిగి ఇంకా ఎక్కువ తీరులోని చాలా మంది అది అడాప్ట్ చేసుకోవడం వల్ల డేటా యూసేజ్ కూడా పెరిగింది. సో ఇవన్నీ పెరగడం వల్ల వీళ్ళ ఆదాయం అనేది ఇంత పెరిగింది. ఆదాయం ఇంత పెరిగింది. సో ఇక్కడ మనం సబ్స్క్రైబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ప్రస్తుతం ఉండే 52,000 కోట్ల సబ్స్క్రైబర్స్ ఇంతకు ముందు 48,000 కోట్లు మాత్రమే ఉండేవాళ్ళు. సో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ ఏదైతే చాలా ఇంపార్టెంట్ మెట్రిక్ వీళ్ళకి సంబంధించినంత వరకు అది కూడా ఇది వరకు 181.6 రూపీస్ ఉండేది కాస్త 206.2 రూపీస్ కి పెరిగి ఇప్పుడు ఇటీవల 214 రూపీస్ కి చేరుకుంది. అంటే యావరేజ్ రెవెన్యూ కూడా పెరుగుతూనే వచ్చింది. ప్రాఫిట్ ఎబిడా గురించి మనం మాట్లాడుకున్నామంటే 15.16% కాస్త 51.91% కి చేరుకుంది 2026లోని. సంవత్సరం 2024లోని ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 21,000
30,243 క్రోర్స్ ఉండేది కాస్త 2026 కల్లా 30,049 క్రోర్స్ కి పెరిగింది. నెట్ మార్జిన్స్ కూడా 19.55% నుంచి 20.46% కి పెరిగింది. టెలికాం విషయాన్ని కనెక్టివిటీకి గానీ వచ్చినట్టయితే ఇంతకు ముందు ఏదైతే 2.5 Mbps స్పీడ్ లో డౌన్లోడ్ చేసుకునేది కాస్త ఇప్పుడు హఠాత్తుగా అది 68 Mbps కి వరకు పెంచుకున్నారు. పర్ జీబీ డేటా ఇంతవరకు 228 రూపీస్ కాస్ట్ అయ్యేది కాస్త 7.9 రూపీస్ కి తగ్గిపోయింది. యావరేజ్ మంత్లీ డేటా యూసేజ్ మన అందరి విషయాలకు కానీ వచ్చి ఇలా స్టాటిస్టిక్స్ చూస్తే 0.2 GB నుంచి 25.7 GB దాకా మనం యూస్ చేస్తున్నాం. అండ్ జియోకి 5Gకి సంబంధించి 26.85 crore సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ వచ్చేసారు. సో గ్రోత్ అవుట్లుక్ పరంగా చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. ఎందుకు అని అంటే 5G యొక్క అడాప్షన్ పెరిగింది, డేటా యూసేజ్ కూడా ఎక్కువ మంది వాడేస్తున్నారు, అండ్ అలానే మార్కెట్ ఇంకా పెనిట్రేషన్ వరకు బాగానే ఉంది. దీనికి సంబంధించిన క్లౌడ్ అండ్ ఏఐకి సంబంధించిన డిజిటల్ ప్లాట్ఫామ్స్ ని కూడా రాబట్టబోతున్నారు. సో ఇవన్నీ చూస్తే ఇండస్ట్రీ పరంగా మంచి అవకాశాలు అనేవి ఈ కంపెనీకి కనిపిస్తున్నాయి. అండ్ అందులోనూ ఈ కంపెనీ యొక్క ముఖ్యమైన బలాలు ఎదుగుదల దిశలో వెళ్ళడానికి ఏమేమి కావాలి అని అంటే ఆల్రెడీ వీళ్ళకి పాన్ ఇండియా నెట్వర్క్ యాక్సెస్ ఉంది, ఫైబర్ యాక్సెస్ తో పాటు స్పెక్ట్రమ్ హోల్డింగ్స్ చేయడంతో పాటు స్ట్రాంగ్ కస్టమర్ బేస్ కూడా ఉంది, అండ్ ఇన్ హౌస్ గానే వాళ్ళ టెక్నాలజీని డెవలప్ చేసుకుంటున్నారు. జియో విషయానికి కానీ వచ్చినట్టయితే వాళ్ళ యొక్క పియర్స్ అయిన భారతీ ఎయిర్టెల్ అండ్ వోడాఫోన్ ని కానీ పోలిస్తే లీవరేజ్ అప్ అనేది చాలా తక్కువ ఉంది. 0.36 టైమ్స్ ఉంది. భారతీ ఎయిర్టెల్ వాళ్ళకి 1.36 ఉంటే వోడాఫోన్ వాళ్ళకి ఏకంగా 10 రెట్ల అప్ అనేది ఉంది. పియర్స్ తో కానీ పోల్చి చూసినట్టయితే ఫస్ట్ వీళ్ళకి వచ్చే ఆదాయం విషయానికి కానీ వస్తే ఎయిర్టెల్ వాళ్ళకి 2.11 crores, వోడాఫోన్ వాళ్ళకి 44,873 crores ఉంది, జియో వాళ్ళకి 1.47 lakh crores ఆదాయం వస్తుంది. కానీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్స్ విషయానికి వస్తే జియో వాళ్ళే 20.64 తోటి ముందున్నారు, వెనక ఎయిర్టెల్ వాళ్ళు 16% దాంతో వస్తున్నారు. రిస్క్స్ పరంగా కానీ చూసుకున్నట్టయితే వీళ్ళు చాలా వరకు గత 3 సంవత్సరాల్లో 1,30,000 కోట్ల దాకా ఇన్వెస్ట్మెంట్స్ అనేది క్యాపిటల్ తీరులోని వివిధ రకాల ప్రాజెక్ట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కి పెట్టారు. కానీ ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనుకున్న తీరులో కానీ వీళ్ళకి ఆదాయాన్ని తెచ్చిపెట్టకపోతే మాత్రం ఆ ప్రభావం వీళ్ళ లాభాల మీద పడిపోతుంది. అండ్ నెక్స్ట్ వీళ్ళు టెక్నాలజీకి సంబంధించిన కంపెనీ, అంటే డిజిటల్ బిజినెస్ ప్లాట్ఫామ్స్ అవ్వచ్చు, కనెక్టివిటీకి సంబంధించి అవ్వచ్చు, ఈ పర్టికులర్ టెలికాం ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూనే ఉంటాయి. సో దాన్ని తట్టుకునే విధంగా కొత్త కొత్త ప్రోడక్ట్స్ ని వినూత్నమైన టెక్నాలజీస్ తోటి ముందుకు తీసుకురాగలిగితేనే వీళ్ళు సర్వైవ్ అవ్వగలరు ఈ మార్కెట్లోని. సో అదండి ఏదైతే ఎన్ఎస్సి జియో గురించి పూర్తిగా మేము వివరాలు అయితే అందించాం కదా ఈ 3 IPOs లో. అయితే మీరు కమెంట్ సెక్షన్ లో టకటక ఏ IPOకి ఎక్కువగా మీరు ఆసక్తిని చూపిస్తున్నారో ఆ IPO గురించి తెలియపరచడం మర్చిపోకండి, ఎందుకు అని కూడా మెన్షన్ చేయండి. అయితే దీంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అన్నట్టుగా ఎక్కడ మేము రికమెండ్ అయితే చేయట్లేదు, ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే మీ ముందుకి ఈ వీడియోని తీసుకొచ్చాం. ఆన్ దట్ నోట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.